నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా అమ్మకు పాదపూజ. అమ్మకు అరుదైన గౌరవాన్నిచ్చిన కొడుకులు. తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్. కేసీఆర్ చేసిన దీక్షా ఉద్యమం పోరాటాల గురించి నేతల ప్రసంగం. ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. భారీ ఎత్తున సంబరాలు, రక్తదాన కార్యక్రమాలు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద విజయ్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శాసనసభ్యులు గంగుల కమలాకర్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదర్శ లక్ష్మణరావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన దీక్షా ఉద్యమం పోరాటాల గురించి విన్నవించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కారణం 29వ తారీఖు రోజు కేసీఆర్ గారి దీక్ష ఏదైతే టేకప్ చేసిందో ఆ దీక్షకు పరిష్కార మార్గంగానే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ ప్రకటిస్తామని చెప్పడం జరిగినది. ఈ యొక్క ప్రకటన రావడానికి కారణం కేసీఆర్ గారు తప్పించి ఎవరు కాదు. వారి దీక్షకు వంగి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వము వాళ్ళ యొక్క మెడల్ వంచుకొని ఈ యొక్క ప్రకటన ఈ రోజు వాళ్ళు ఇవ్వడం జరిగినది. ఈ రోజు డిసెంబర్ 9వ తారీఖు 2009 ఇచ్చినప్పటికీ 5 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్రము ప్రకటించడానికి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీలో నిజంగానే ఇవ్వదలుచుకుంటే డిసెంబర్ 10వ తారీఖు ప్రకటించవచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో పెట్టి. ఇదంతా కూడా దీనికి కారణం కేసీఆర్ గారు. వారు చేసినటువంటి దీక్ష, వారు చేసినటువంటి ఉద్యమ స్వరూపంకే నిరసనగానే 2014 జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించారు అని చెప్పడానికి ఈ డిసెంబర్ 9th అనేది మాత్రం మూల కంఠం అనేది తప్పకుండా చెప్తున్నాము. ఈ రోజు పెద్ద ఎత్తున ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాదు, మొత్తం యావత్ తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున కర్మలో ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేసినటువంటి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ప్రకటనలు రావడానికి నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు చేసినటువంటి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఆమరణ నిరాహార దీక్ష అనేది దీనికి నాంది పలికింది. 11 రోజుల దీక్ష తర్వాత కేంద్రం దిగివచ్చి మరి తెలంగాణ ప్రకటిస్తామని చెప్పడంతో కేసీఆర్ గారు దీక్షను వినిపించడం జరిగింది. ఇది సంపూర్ణంగా కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతోటి మాత్రమే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రకటించబడ్డది. కేసీఆర్ గారి దీక్ష లేకపోతే ఈ యొక్క నవంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే 2014 జూన్ 2 నాడు ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు రోజు లేదు. కనుక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి నవంబర్ 29 నాంది పలికితే డిసెంబర్ 9 అనేది ప్రక్రియ మొదలైతే జూన్ 2014 జూన్ 2 నాడు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. కేసీఆర్ గారి నిరాహార దీక్ష 2009 మరి 29 నాడు నిరాహార దీక్షకు కరీంనగర్ నుంచి బయలుదేరి అప్పటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా 11 రోజులు దీక్ష చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి మరి ఆ రోజు 11 రోజులు వారు అమర నిరాహార దీక్షతోని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ మంత్రి గారు మనకు తెలంగాణ ప్రక్రియ చేపడుతున్నామని ప్రకటించి
మనం తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఘట్టాన్ని సాధించిన రోజు ఇలా డిసెంబర్ 9వ తారీఖు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ పార్టీగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చుకొని విజయం సాధించిందంటే మరి ప్రకటించిందంటే ఓన్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి వీరు ఆనాడు ప్రకటించి మోసం చేస్తే ఎంతోమంది అమరులు మరి త్యాగం కూడా ఆ పాపం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎంతోమంది విద్యార్థి అమరులైనందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. మరి ఇవాళ 9వ తారీఖు నాడు ప్రకటించి 5 ఏళ్ళు మరి వాళ్ళు ఆపినందుకు కూడా మరి పోరాటం చేసి. కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చొప్పదండి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం హాజరయ్యారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ నేత ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ మోషన్లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు 2004 నుంచి 14 వరకు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఆనాడు ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు, విప్లవాత్మకమైన చట్టాలు తీసుకొచ్చి ఈ దేశ అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారు శ్రీమతి సోనియా గాంధీ గారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం, ఇలా పేదోడి కడుపు నింపే ఉపాధి హామీ పథకాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఈ దేశ ప్రజలకు ఎంతగానో సేవ చేసిండ్రు. ఆనాడు ప్రధానమంత్రి పదవి తృణప్రాయంగా వదిలి అన్ని పార్టీలు అందరూ దేశమంతా కూడా సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి పదవి చేపట్టాలని చెప్పి కోరితే, ప్రధానమంత్రి పదవి కంటే ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం, దేశ ప్రజలకు నేను సేవ చేస్తా అని చెప్పి తృణప్రాయంగా వదిలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల ఆకాంక్ష ఆనాడు కరీంనగర్ వేదికగా ఒక మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి, అధికారం శాశ్వతం కాదు, ప్రజల ఆకాంక్షలు శాశ్వతం అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు సీమాంధ్ర పెట్టుబడిదారులు, దేశంలో అనేక మంది పార్టీలు పెట్టుబడిదారులు వ్యతిరేకించినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ మరి సత్యమన్న గారు, అలాగే మరి కవ్వంపల్లి సత్యమన్న గారు, అలాగే అంజన్ కుమార్ అన్న గారు, వివిధ పార్టీ శ్రేణులందరి సమక్షంలో ఇక్కడ బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మరి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాము మా ఆధ్వర్యంలో. ఇక్కడ మరి యువకులందరూ కూడా మరి ఆ సోనియమ్మ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిజానికి చాలా అభినందనీయం. మరి ముఖ్యంగా సోనియమ్మ గురించి చెప్పాలంటే అసలు ప్రధానమంత్రిని కూడా మరి లెక్క చేయకుండా దేశానికి త్యాగం చేసిన ఒక మాతృమూర్తి. అట్లాగే ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్కి మనం కాంగ్రెస్ దూరం అవుతుందని తెలిసినా కూడా మరి ఇవాళ తెలంగాణను ఇచ్చేసి మరి మనం అందరం కూడా ఇవాళ హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది. మరి ఆమె దిశానిర్దేశంలో రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రిగా అద్భుతంగా ఇవాళ ఇందిరమ్మ పాలన సాగుతున్నది. డిసెంబర్ 9 ప్రత్యేకతతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నగరంలోని భగత్ నగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మధ్యాహ్నం 12:30 భిక్ష అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు యాగండ్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లోని అయ్యప్ప స్వాములకు 15 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈసారి కూడా భిక్ష అన్నదానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అంజన్ కుమార్, అయ్యప్ప స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, ఆలయం కమిటీ ధర్మకర్తలు ఆనంద్ రెడ్డి, శ్రీనివాసు, కవిత, రాజేశ్వర్ శర్మ, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
అప్పటి తస్మాత్ కార్యభాగంగా కరెక్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యం ఆదరణ సుబ్రహ్మణ్యం సుప్రీతో అఖిలేశ్వర ఇదవర్గ్యం ప్రకాశ్యామి నీలకంఠ మహాభాగ స్వస్య సూరో సురసైన్య పూర్వ సంకల్పిత స్వామి శరణం. ఈరోజు డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మరి మన భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు గత 15 సంవత్సరాల నుండి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప స్వాములకు భిక్ష, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు విరివిరిగా వారు చేపడుతూ సోనియా గాంధీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు. అదే సందర్భంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వాములందరూ గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆహ్వానం మేరకు అత్యధికంగా ఈరోజు పాల్గొని సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవ మంత్రి గారికి కూడా సంఘీభావం తెలుపుతూ అయ్యప్ప స్వాములందరూ ఇలా దీక్షా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్గా అయ్యప్ప స్వాముల తరపున అందరి తరపున సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వివిధ కార్యక్రమాలలో మరి వారు ఈరోజు గుర్తుపెట్టుకొని కరీంనగర్ అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నది చాలా సంతోషదగ్గ విషయం. వారికి మేము అయ్యప్పలం ఎప్పుడూ తోడుగా ఉంటామని చెప్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. స్వామియే శరణమయ్య. చలి తీవ్రతతో నరాలు కుచించుకపోయి గుండెపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని మెడికవర్ వైద్యులు తెలిపారు. మంగళవారం మెడికవర్ ఆసుపత్రిలో సీజనల్లో వచ్చే గుండె జబ్బులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మిగతా సీజన్ల కంటే చలికాలంలో నీళ్లు తక్కువగా తాగడం వల్ల రక్తం చిక్కబడ్డం, ఆస్తమా, స్మోకింగ్తో ఊపిరితిత్తుల దారులు మూసుకుపోయి గుండెపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. అదేవిధంగా రక్తం చిక్కబడ్డం, రక్త సరఫరాలో ఇబ్బందుల వల్ల గుండెకు ఆక్సిజన్ అందక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. గుండె వ్యాధిగ్రస్తులు ప్రమాదకర చలిలో బయటకు వెళ్లకూడదని సూచించారు. ఈ సీజన్లో షుగర్ పేషెంట్లు పొల్యూషన్ తీవ్రత కారణంగా ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా షుగరు, కిడ్నీ, బీపీ, క్యాన్సర్, టీబీ వ్యాధితో బాధపడేవారు పొల్యూషన్కు దూరంగా ఉంటూ తగినంత నీరు తాగుతూ వ్యాయామం చేస్తూ వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్డియాలజిస్టులు డాక్టర్ వాసుదేవారెడ్డి, డాక్టర్ అనీఫ్ పబ్బా, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, ఆపరేషన్ మేనేజర్ సాయి చరణ్, హెచ్ఆర్ మేనేజర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గుండెకి సంబంధించిన సమస్యలు అంటే మనకి హార్ట్ అటాక్ కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, గుండె కొట్టిన విధానం తెరవడం అంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్, వెంట్రులర్ టెకికార్డియా కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, రక్తంలో కాల్లో రక్తం గడ్డగట్టడం, ఊపిరితిత్తుల రక్తంలో రక్తం గడ్డ పల్మరీ ఎంబోలిజం, ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో కారణాలు జనరల్గా ఏమైండొచ్చు అంటే మనకి చలికాలంలో వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. అంటే రక్తనాళాలు కుచించిపోవడం, అంటే సంకోచించడం లాంటివి, రక్తం నెమ్మదిగా వెళ్తుంది. రెండోది వచ్చేసి గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, కొంచెం మైల్డ్ టెకికార్డియా వచ్చే అవకాశం ఉంటుంది. మూడో కారణం వచ్చేసి కొంచెము కోల్డ్ వెదర్లో ఆక్సిజన్ సప్లై తక్కువ ఉంటుంది. గుండె కండరానికి రక్తంలో ఆక్సిజన్ కొంచెం తక్కువ వెళ్తుంది. ఇందాక చెప్పినట్టు రక్తం గడ్డగట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా మల్టిపుల్ కారణాల వల్ల మనకి ఈ గుండె సమస్యలు కానీ, స్ట్రోక్ కానీ. అయితే మనకి అందరికి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరూ జలుబు కానీ దగ్గు కానీ ఏమో తెలియదు, చలికాలం కదా జలుబు వచ్చింది దగ్గు వచ్చింది అనుకుంటారు. కానీ జలుబు దగ్గు వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక జలుబు వైరస్ అనేది ఒకసారి శరీరం సోకింది అంటే రక్తం చిక్కబడడం, జ్వరం వచ్చిన గుండె స్పీడ్ కొట్టుకుంటుంది, అంటే
అంటే ఆల్రెడీ ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ 60 ఏళ్ళ ముసలిలో పెద్ద ఉన్నాడు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ సమస్య ఉంది. సో మనకి అటువంటిప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ నరాల్లో బ్లాకేజ్ ఉన్న అవకాశాలు ఉంటాయి, చిన్న చిన్న బ్లాక్స్. సో ఇలా జలుబు దగ్గు వచ్చినప్పుడు రక్తంలో మార్పుల వల్ల, శరీరంపై ఏర్పడే ఒత్తిడి వల్ల గుండె స్పీడ్ పట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగి ఆ గడ్డలు పగిలి బ్లడ్ క్లాట్లకు మారి గుండెపోటు రావచ్చు. కాబట్టి జలుబును దగ్గును కూడా ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. మనకి కరోనా టైంలో మనకి ఎలా అయితే తగ్గాయో అప్పుడు చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్క్ పెట్టుకొని, చలికాలం బయటికి పోకుండా, వేడి నీళ్ళు తాగడము, చల్లి పదార్థాలు దూరం ఉండడము అలాంటివి. సో అలాంటి ప్రికాషన్స్ అనేవి ఎప్పుడూ తీసుకోవాలి, ఎస్పెషల్లీ చలికాలంలో. ఎందుకు అంటే ఆ జాగ్రత్తలు పాటించడం వల్ల మనకు ఆ జలుబు దగ్గులు రావు, ఆ ఇన్ఫెక్షన్స్ సోకవు, గుండె మీద ఒత్తిడి రాకుండా ఉంటుంది. షుగర్ పేషెంట్స్లో పర్టికులర్గా వింటర్స్లో నెక్స్ట్ 2-3 మంత్స్ ఇంకా చాలా టెంపరేచర్ స్వింగ్స్ ఉంటాయి, చాలా ఇంకా లో టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే షుగర్ పేషెంట్స్లో మన బాడీలో రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ అబ్నార్మాలిటీస్ అని కాదు, కొన్ని ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కొంచెం హయ్యర్ సైడ్ ఉండొచ్చు ఈ వింటర్లో మిగతా కాలాలతో పోలిస్తే. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు డ్రై అయిపోతుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే డైలీ ఒక 2-3 టైమ్స్ మాయిశ్చరైజర్ రాసుకోవాల్సినంత అవసరం పడుతుంది. సో పర్టికులర్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళకు ఫుడ్ కేర్ బాగా అవసరం, మామూలుగానే అవసరము. ఈ వింటర్లో ఏంటంటే ఆ డ్రై అయినప్పుడు ఏమవుతుందంటే మాయిశ్చర్ సరిగ్గా లేకుండా అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా చాలా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మామూలు వాళ్ళకంటే. నేడు సంకటహర చతుర్థిని పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ బృందం ఆధ్వర్యంలో గణపతి భగవానునికి ఫలపంచామృత అభిషేకంతో పాటు విశేష పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు హాజరై గణపతి భగవానుని పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ప్రతి నెల నిరుపేదలకు అందించే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ సభ్యుల సౌజన్యంతో నిరుపేదలకు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంకటహర చతుర్థిని పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ బృందం ఆధ్వర్యంలో గణపతి భగవానునికి ఫలపంచామృత అభిషేకం నిర్వహించారని, అత్యంత భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నామని, పూజల అనంతరం భక్తులకు మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ఒక 1 లక్ష రూపాయల నగదు దాతల ద్వారా మరి వాసవి ట్రస్ట్ సభ్యులందరిపైన ఈ ప్రతి చతుర్థిలాగానే ఈరోజు కూడా మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేత అత్యంత భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ హాజరై పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ప్రతి నెల 1 లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని వాసవి ట్రస్ట్ సభ్యుల సౌజన్యంతో చేపట్టినాము. అది ఈ నెలతోటి 7వ నెలకు చేరింది. ఈ 7వ నెల కూడా 1 లక్ష రూపాయల నగదును వివిధ మాతలకు, వైశ్యులకు, వైశ్యేతరులకు సమాజంలో మరి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకున్న వారిని పరిశీలించి మరి వారికి కూడా ఈరోజు 1 లక్ష రూపాయల నగదును దాతల చేతుల మీదుగా, ఆలయ ట్రస్ట్ డైరెక్టర్ల చేతుల మీదుగా వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ రకంగా మానవ సేవే మాధవ సేవ అని వాసవి ట్రస్ట్ సభ్యులు సేవా కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 1 లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ట్రస్టు సభ్యులందరికీ ఆ గణపతి భగవాన్ ఆశీస్సులు లభించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతలకు, పురుషులకు అందరికీ కూడా గణపతి భగవాన్ ఆశీస్సులు లభించాలని వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి ట్రస్ట్ ఆలయ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్. డాక్టర్ వికాస్ లాహోటి మన వికాస్ పాఠశాలకు HP లేజర్ ఆల్ ఇన్ వన్ ప్రింటర్ 18,000 రూపాయల డొనేషన్ ఇచ్చారు. వారికి మనో వికాస్ పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పరమేశ్వర్, ప్రిన్సిపల్ ఉమారాణి, తిరుపతి, మంగాంబ, శ్రీలక్ష్మి, హైమవతి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ అధ్యక్షులు అహ్మద్ అలీ ఆధ్వర్యంలో మన్సూర్ తవ్వకల్ సమక్షంలో
దర్గాలో సోనియా జన్మదిన వేడుకలు జరుపుకున్నట్టు పేర్కొన్నారు. అయితే సోనియా సేవలు దేశానికి చాలా అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు అహ్మద్ అలీ ఆధ్వర్యంలో కరీముల్లా షా దర్గాలో జరిగినటువంటి ప్రార్థనా కార్యక్రమం మన్సూర్ తవక్కలి గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆరోగ్యాలు బాగుండాలని, ఈ దేశానికి వారి సేవలు ఎంతో అవసరమని ఈరోజు ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. అదేవిధంగా నేడు భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో కుల మతాల మీద రాజకీయాలు నడుస్తున్న సందర్భంలో ఈ దేశానికి సోనియా గాంధీ గారి నాయకత్వం ఎంతో అవసరం. ఆమె గతంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా తృణంగా తీసేసుకొని దేశ ప్రజలకు సేవ చేయాలనే ఒక కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్న తరంలో వారి నాయకత్వానికి నేడు ప్రజలకు అవసరమని, వారి యొక్క ఆరోగ్యం బాగుండాలని, వారికి ఆరోగ్యాలు ఉండాలని ప్రార్థిస్తూ మరొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆటో నగర్ ఆటో వర్క్ షాపు ఓనర్స్ మినీ ట్రాన్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కరీంనగర్ నూతన పాలకవర్గ సభ్యులకు నేడు కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ డివిజన్లో ఎన్నికలను నిర్వహించారు. 11 మంది డైరెక్టర్ల పదవులకు గాను 25 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల అధికారుల సమక్షంలో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు సాయంత్రం వెలువడతాయని ఎన్నికల అధికారులు తెలిపారు. డైరెక్టర్లు ఎన్నికైన తర్వాత అధ్యక్ష కార్యదర్శులను మరియు మిగతా పాలకవర్గ సభ్యులను డైరెక్టర్లు ఎన్నుకుంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు, ఓటర్లు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆటో నగర్ ఆటో వర్క్షా మినీ ట్రాన్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో 24 మంది పాల్గొంటున్నారు. దాదాపు ఇప్పటి వరకు 60% వరకు పోలింగ్ జరిగింది. ఫైజుద్దీన్ అఫ్సర్ భాయ్, దక్కన్ ఆటోమొబైల్. నేను కూడా డైరెక్టర్ పోస్ట్కి కాంటాక్ట్ చేస్తున్నాను. బొమ్మకల్ ఆటో నగర్లోని ఎలక్షన్ జరుగుతున్నాయి. పాలక వర్గంలో అందరూ 20 మంది పోటీ చేస్తున్నాము. దీనికి అందరూ సహకరించాలి. 60% పోలింగ్ అయిపోయింది, 40% ఉంది. దాని గురించి అందరూ ఓకే. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉన్నారంటే చీదరించుకునే కొడుకులే ఈ నవీన నాగరికత కాలంలో ఎక్కువగా ఉన్నారని చెప్పక తప్పదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్పించిన వారు ఎందరో ఉన్నారు. రోజు రోజుకు వృద్ధాశ్రమాల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ఓ తల్లికి జన్మించిన కొడుకులు మాత్రం తల్లికి అరుదైన గౌరవాన్నిచ్చి కొడుకులుగా మేమున్నామని అందరూ ఇలా చేయాలని సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. అమ్మకు పాదపూజ పేరిట వేద మంత్రాల సాక్షిగా అమ్మ పాదాలను కడుగుతూ ఆ నీళ్లను తలపై చల్లుకొని అమ్మ యొక్క గొప్పతనాన్ని నలుమూలల చాటి చెప్పారు. ఈ మేరకు మండల పరిధిలోని ఆర్నకొండ గ్రామానికి చెందిన దొంత శ్యామల భర్త కీర్తిశేషులు, దొంత రాములు కుమారులు దొంత శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులు, దొంత శ్రీధర్రావు, లక్ష్మీ సంధ్య దంపతులు జన్మనిచ్చిన తల్లికి కరీంనగర్ నగరంలోని మైత్రి రెసిడెన్స్లో అమ్మకు పాదపూజ పేరుతో ఘనమైన పాదపూజ నిర్వహించారు. అమ్మకు ప్రేమతో ఆప్యాయతతో కాళ్ళు కడిగి అమ్మ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశారు. ఈ సందర్భంగా వారిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మే లేకుంటే మనకు జన్మ లేదని అన్నారు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలించకుండా సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూతుళ్ళు రేణుకాదేవి, చంద్రమౌళి దంపతులు, రామాంజలి, నవీన్ కుమార్ దంపతులు, మనవలు మనవరాండ్లు, కట్టెకోలాం
అభిరామ్, కొట్టెకోల ఇందు, శీతల్, భువనకృతి, రాజలక్ష్మి, శ్రీరామ్, కార్తీక్, చందు, ఆదిత్య, చందు, స్పందన, శ్రేష్ఠ, పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణయ్య గారు డిపిఓ ఎన్హెచ్ఎం స్వామి గారితో కలిసి తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. హాజరు రిజిస్టరు, అవుట్ పేషెంట్ రిజిస్టర్లను, ఇతర రికార్డులను వెరిఫై చేశారు. ఎన్సిడి క్లినిక్లో ఆక్రమిత వ్యాధిగ్రస్తుల వివరాల నమోదును పరిశీలించిన వారికి మందులు ఇస్తున్న తీరును పరిశీలించారు. ఫార్మసీ స్టోర్లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను పరిశీలించారు. పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్ఆర్ను, దాని రోజువారీ టెంపరేచర్ రికార్డులను పరిశీలించారు. ఐఎస్సి బోర్డును పరిశీలిస్తూ దానిపై ప్రదర్శించిన అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి మందులకు సంబంధించిన వివరాల స్పెసిమెన్లను పరిశీలించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ అర్బన్ డిస్టిక్ కాంగ్రెస్ అధ్యక్షులు వి అంజన్ కుమార్ హాజరై వేడుకలను శోభాయమానం చేశారు. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరు చక్రధర్రావు, వీర దేవీందర్ పటేల్, కె పద్మాకర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చక్రధర్ గారు నిర్వహిస్తున్నటువంటి జన్మదిన కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషకరం. నిజంగా కూడా ఈరోజు నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ వారిని కలవాలి, మిత్రులందరి పెద్దలందరి ఆశీర్వాదం తీసుకోవాలని, వారితో కష్టసుఖాలు పంచుకోవాలనే ఆలోచనతో నేను వస్తా ఒక రోజు అని చక్రధరరావు గారికి చెప్పడం జరిగింది. సబ్బండ వర్గాల ఆకాంక్షలకు స్ఫూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహం కలెక్టరేట్ వద్ద రూపుదిద్దుకుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణులతో కలిసి మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 60 ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటిసారి సానుకూల ప్రకటన చేసిందని, ఆ రోజు ప్రజల పోరాట ఫలితాలను స్మరించుకుంటూ నేడు కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీని ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, ఏఎంసీ డైరెక్టర్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ బాలలక్ష్మి, వేషాల వెంకటు, లక్ష్మీనారాయణ, బాలయ్య, లక్కం నాంపల్లి, రజ్వీర్, సురేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను ఈరోజు గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి బాణాసంచా కాలి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గంభీరావుపేట మండల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల పక్షాన శ్రీమతి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రజలు స్వపరిపాలన కోరుకుంటున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన కొద్ది 2009లో కరీంనగర్లో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంది. రాజకీయంగా తన కొడుకుకి ఇబ్బందులు ఎదురైతేనే విషయం తెలిసినప్పటికీ కూడా రాజకీయాలు ఆలోచించకుండా ఇచ్చిన మాటను మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి దక్కుతుంది. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా అమ్మకు పాదపూజ, అమ్మకు అరుదైన గౌరవాన్నిచ్చిన కొడుకులు.
తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్. కేసీఆర్ చేసిన దీక్షా ఉద్యమం పోరాటాల గురించి నేతల ప్రసంగం. ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు, భారీ ఎత్తున సంబరాలు, రక్తదాన కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.